Hello everyone, welcome to T1 Academy. My name is Vinay Kumar. I am Arithmetic Reasoning Pure Maths faculty. We'll discuss in today's session number system. Right? So number system అనేది చాలా ఇంపార్టెంట్ మా. We'll get 4 to 5 marks in any exam. Minimum 2 to 3 marks వస్తాయి. 2 to 3 questions వస్తాయి. Right? Let's go to the number system. Right? This is very important. So ఇక్కడ చూడండి మా, నంబర్ సిస్టంలో డిస్కస్ చేసుకునే ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ y అని పడింది కదా, y అనే డబుల్ క్రాస్ పడింది కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్ఫినిటీ. ఓకే, కన్వర్షన్లో ప్రాబ్లం వచ్చింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్ఫినిటీ. రైట్. సో వాట్ ఈజ్ నంబర్ సిస్టమ్? నంబర్ సిస్టంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి. రైట్. ఫస్ట్ న్యాచురల్ నంబర్స్. ఓకే, న్యాచురల్ నంబర్స్. సో న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి మా? రైట్. సో న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి? ద నంబర్స్ ఎక్సెప్ట్ జీరో. న్యాచురల్ నెంబర్స్ ఏమంటారంటే నంబర్స్ ఎక్సెప్ట్ జీరో. రైట్. వీటిని తెలుగులో ఏమంటారంటే సహజ సంఖ్యలు అని అంటారు. సో నంబర్స్ ఎక్సెప్ట్ జీరో, దట్ మీన్స్ 1 to infinity నంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ 1 to infinity నంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ నెంబర్స్. దిస్ ఇస్ డినోటెడ్ బై ఎన్. మనకి ఇవన్నీ సంబంధం లేదమ్మా. జస్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, హోల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్స్ ఏంటి, రియల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇమాజినరీ నెంబర్స్ అంటే ఏంటి. ఓకే, రైట్. చూడండి, ఇక్కడ ఏమన్నాడు, న్యాచురల్ నెంబర్ సహజ సంఖ్యలు. మనకేంటి సహజ సంఖ్యలు 1 to infinity. రైట్. హోల్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి మా? నంబర్స్ విచ్ ఆర్ డివైడెడ్ బై 2. నంబర్స్ అనేవి విచ్ ఆర్ డివైడెడ్ బై 2. సో ఈవెన్ నెంబర్స్ డివైడెడ్ బై 2, ఏది డివైడ్ అయితే అది ఏమవుతుంది మా? ఈవెన్ నెంబర్ అవుతుంది. చూడండి, 2, 4, 6, 8, 10. సో ఇది ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ ఆర్ నంబర్స్ విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2 బట్ డివిజిబుల్ బై ఇట్ సెల్ఫ్ ఆర్ డివిజిబుల్ బై 1. ఏంటి మా? ఆడ్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు బేసి సంఖ్యలు అంటారు కదా. సో బేసి సంఖ్యలు అంటే ఏమిటి అన్నట్టు. సో బేసి సంఖ్యలు అంటే ఏమిటి? బేసి సంఖ్యలు అనేది 2తోని భాగించబడవు, కానీ అవి 1తోని భాగించబడతాయి, దానించట అవే భాగించబడతాయి. చూడండి, 1, 3, 5, 7. ఓకే, సో దీస్ ఆర్ న్యాచురల్ నంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. లెట్స్ గో టు ద హోల్ నంబర్స్. సో హోల్ నంబర్స్ అంటే ఏంటిమా అంటే, మనము న్యాచురల్ నెంబర్స్కి సహజ సంఖ్యలకి 0 యాడ్ చేసినట్టయితే, 0ని కలిపినట్టయితే అదేమవుతుందంటే హోల్ నంబర్స్ అవుతాయి. సో హోల్ నంబర్స్ని మనము W తో డివైడ్ చేస్తాము. ఇక్కడ ఏమన్నా చూడండి, వెన్ 0 ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ దెన్ ఇట్ ఫార్మ్స్ సెట్ ఆఫ్ హోల్ నంబర్స్. Okay, when 0 is included in the set of natural numbers then it forms set of whole numbers. Right. చూడండి, W అంటే 0, 1, 2, 3 up to infinity. Okay, next integers. Right, integers. సో ఇంటీజర్స్ అంటే ఏంటి అంటే, ఇంటీజర్స్లో ఏముంటాయంటే హోల్ నంబర్స్ ఉంటాయి, న్యాచురల్ నంబర్స్ ఉంటాయి. రైట్. సెట్ ఆఫ్ హోల్ నంబర్స్ అండ్ న్యాచురల్ నంబర్స్. రైట్. హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. బట్ ఇంటీజర్స్కి హోల్ నెంబర్స్కి డిఫరెంట్ ఏంటి సార్ అంటే, హోల్ నెంబర్స్ ఓన్లీ పాజిటివ్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 0 to infinity ఈజ్ ద పాజిటివ్. బట్ ఇంటీజర్స్లో మనకు నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. అంటే నెగిటివ్ నెంబర్ ఉంటుంది, పాజిటివ్ నెంబర్ ఉంటుంది. అంటే చూడండి మా, ఇక్కడ -1 ఉంటుంది, +1 కూడా ఉంటుంది. రైట్. అంటే ఇంటీజర్స్ని మనం ఎలా డివైడ్ చేయొచ్చు మా? ఇంటీజర్స్ కెన్ బి డివైడెడ్ బై, ఇంటీజర్స్ని ఐతోని ఆర్ జెడ్తోని చూపెడతాం. ఇంటీజర్స్ని ఎలా డివైడ్ చేస్తామంటే, ఇంటీజర్ పాజిటివ్ అయిందనుకోండి Z+ అంటాము, ఇంటీజర్ నెగిటివ్ అయిందనుకోండి Z- అంటాము. రైట్. చూడండి, ఇక్కడ ఇంటీజర్స్ కెన్ బి ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ నెగటివ్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్. నెగటివ్ ఇంటీజర్స్ ఆర్ డినోటెడ్ బై Z-, పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ డినోటెడ్ బై Z+. రైట్. Z- అంటే -infinity to -1. నెక్స్ట్ Z+, 1 to infinity. అంటే Z+ అంటే పాజిటివ్ ఉంటాయి, Z- అంటే నెగిటివ్ ఉంటాయి. ఓకేనా? సో 1, 2, 3, 4 ఇటు పెరిగే కొద్దీ ఏమవుతుంది మమ్మ? వాల్యూ పెరుగుతుంది. ఇటు సైడ్ వెళ్ళే కొద్దీ వాల్యూ. ఓకే, సో చూడండి, సో -1, -2, -3 లైక్ దట్. రైట్. -3 కంటే -1 పెద్దది, గుర్తుపెట్టుకోండి మా, మైనస్ వాల్యూస్. సో -3 కంటే మైనస్ వాల్యూ పెద్దది. రైట్. సో డైరెక్షన్ ఇలా ఉంటుంది మనకు. సో -3 కంటే -1 వాల్యూ పెద్దది, 3 కంటే 1 వాల్యూ చిన్నది.
రైట్. సో 1 3లో పాజిటివ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇటు మూవ్ అయ్యే కొద్దీ వాల్యూ పెరుగుతుంది, నెగిటివ్లో ఇటు మూవ్ అయ్యే కొద్దీ వాల్యూ పెరుగుతుంది. రైట్. సో ఫర్దర్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి మా, ఫర్దర్ 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నైదర్ నెగిటివ్. సో 0 అంటే ఏంటి మా, ఇక్కడ 0 అనేది సో న్యూట్రల్ నెంబర్ అంటారు దీన్ని. ఓకే. సో 0 ఈజ్ ద న్యూట్రల్ నెంబర్, ఎందుకంటే ఇట్ డు నాట్ హ్యావ్ ఎనీ సైన్. రైట్. సో 0 పాజిటివ్ 0 నెగిటివ్ అని ఏముండదు, 0 ఈజ్ 0. రైట్. నెక్స్ట్ చూడండి మా, నెక్స్ట్ ప్రధాన సంఖ్యలు సహప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్. సహప్రధాన సంఖ్యలు అంటే కో ప్రైమ్ నెంబర్స్. సో ప్రధాన సంఖ్యలు అంటే ఏమిటి, సో ప్రధాన సంఖ్యలు అంటే ఏమిటి అమ్మ, ప్రధాన సంఖ్యలు అనేటివి ఒకటితోని డివైడ్ అవుతావు, లేకపోతే వాటంతట అవే డివైడ్ అవుతాయి. ఒకటితోని డివైడ్ అవుతావు, లేకపోతే వాటంతట అవే డివైడ్ అవుతాయి. చూడండి ఇక్కడ, ద న్యాచురల్ నంబర్స్ విచ్ హ్యావ్ నో ఫ్యాక్టర్స్, అంటే వాటికి ఫ్యాక్టర్స్ ఉండవు, నో ఫ్యాక్టర్స్ అదర్ దాన్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ ఏమంటున్నాడు, ప్రైమ్ నెంబర్స్కి సహజ సంఖ్యల కంటే ఫ్యాక్టర్స్ ఉండవంట. ఫ్యాక్టర్స్ అంటే చూడండి మా, 6కి ఫ్యాక్టర్స్ ఏముంటాయమ్మా, 6కి ఫ్యాక్టర్స్ ఏముంటాయో చెప్పండి, 2 3 అంతే కదా. 6 అంటే 6 అనేది 2తో డివైడ్ అవుతుంది, 3తో డివైడ్ అవుతుంది. బట్ ఒకవేళ ఫర్ సపోజ్ ఐ టేక్ 7 డివైడ్ దేంతో డివైడ్ అవుతుందమ్మా, 1తో డివైడ్ అవుతుంది, 7తో డివైడ్ అవుతుంది. దట్ మీన్స్ సీ హియర్ 6 అనేది 2తో డివైడ్ అవుతుంది, 3తో డివైడ్ అవుతుంది కదా. 6 అనేది దానంతటా అది డివైడ్ అవుతూ 2తో డివైడ్ అవుతుందంటే ఇది కాదు అన్నట్టు, ఇది ప్రైమ్ నెంబర్ కాదు, సహజ సంఖ్య కాదు. బట్ ఇక్కడ 7 తీసుకోండి, 7 అనేది 1తో డివైడ్ అవుతుంది, 7తో డివైడ్ అవుతుంది, అంటే అది సహజ సంఖ్య అన్నట్టు. అంటే సహజ సంఖ్యలు అంటే ఏమిటమ్మా, ఏ సంఖ్య అయినా ఒకటితో లేదా తనంతట తాను భాగించబడినప్పుడు దాన్ని ఏమంటారంటే సహజ సంఖ్యలు అని అంటారు. రైట్. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. సో ఆల్ ప్రైమ్ నెంబర్స్ అదర్ దెన్ 2 ఆడ్ నంబర్స్, బట్ ఆడ్ నంబర్స్ ఆర్ నాట్ ప్రైమ్ నెంబర్స్. సో ఇది మనకు స్టేట్మెంట్లో ఇస్తారు. ఇక్కడ చూడండి మా, అన్ని ప్రైమ్ నెంబర్స్ అంటే 2 కంటే ఎక్కువ ఉంటాయట, అయితే అట్లా ఉన్న బేసి సంఖ్యలు అన్నీ ప్రధాన సంఖ్యలు కాదు అంటున్నాడు. ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2. 2 అనేది ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. చూడండి మా, 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 అనేది సరి ప్రధాన సంఖ్య. 2 అనేది ఒకటే సరి ప్రధాన సంఖ్య. అంటే ఏమంటున్నాడు ఇక్కడ, ప్రధాన సంఖ్యలలో సరి సంఖ్య అనేది ఓన్లీ 2 ఒకటే ఉందంట, మిగతా ఏవి లేవంట. రైట్. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ప్రైమ్ నెంబర్స్. రైట్. సో ప్రైమ్ నెంబర్స్ మనకు 1 to 100 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటమ్మా, ప్రైమ్ నెంబర్స్ 1 to 100 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో వీటిని ఎక్కడ యూజ్ చేస్తాం మనం, ప్రైమ్ నెంబర్స్ని యావరేజెస్లో యూజ్ చేస్తాము, నంబర్ సిస్టంలో యూజ్ చేస్తాం మ్యాక్సిమం. రైట్. సో ప్రైమ్ నెంబర్స్ 1 to 100 చూద్దాం ఒకసారి. ఫస్ట్ దీన్ని డివైడ్ చేద్దాం. ఓకే. ఏం చేద్దాం, ఫస్ట్ 1 to 50 చూద్దామా. ఫస్ట్ 1 to 50 చూద్దాం. ఇక్కడ ఏమంటాడు, టోటల్ ప్రైమ్ నంబర్స్ ఫ్రమ్ 1 to 100, ఫ్రమ్ 1 to 50. ఫస్ట్ ఫ్రమ్ 1 to 50. ఓకే. సో 1 to 50 ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయో చూద్దాం. ఫస్ట్ చూడండి మా, 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. గుర్తుపెట్టుకోండి, 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకేనా, 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో 1 to 50 ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ 1 to 10 తీసుకుందాం, డివైడ్ చేద్దాం దీన్ని. ఫస్ట్ 1 to 10 ఎన్ని ఉన్నాయో చూద్దాం. 2 అనేది ప్రైమ్ నెంబరే, 3 ఈజ్ ద ప్రైమ్ నెంబర్, 5 ఈజ్ ద ప్రైమ్ నెంబర్, 7 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. ఈజ్ 9 ప్రైమ్ నెంబర్? నో. 9 డివైడెడ్ బై 3 యాజ్ వెల్ యాజ్ 1 యాజ్ వెల్ యాజ్ 9. ఓకే. సో 2 3 5 7. 1 to 10 ఎన్ని ఉన్నాయమ్మా ప్రైమ్ నెంబర్స్? టోటల్ ఎన్ని ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్? టోటల్
2357 అంటే 4 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 10 to 20. 10 to 20 ఎన్ని ఉన్నాయి చూడండి మా. 10 to 20, 11 is the prime number, 13 is the prime number, 14 is not prime number, 15 is not prime number, 16 is not prime number, 17 is the prime number, 18, 6 into 3, 18 is not prime number, 19 is the prime number. How many are there? These also 4. Next 20 to 30. 20 to 30 చూడండి. 21 is not prime number, 22 is not prime number, 23 is the prime number, 24 is not prime number, 25 not prime number, 26 not prime, 27, 28, 29 is the prime number, 30 is not prime number. Next 30 to 40. So చూడండి మా, 31 is the prime number, 32 కాదు, 33 కాదు, 34 కాదు, 35 కాదు, 36 కాదు, 37. 37 is the prime number, 38 కాదు, 39 కాదు, 13 into 3 is 39. So 40 కూడా కాదు, 2 is there. Next 40 to 50 ఎన్ని ఉన్నాయి మా? 40 to 50 చూడండి. 41, 42, 43, 40, 43, 41, 42, 43, 44, 45, 46, 47. Is 47 is prime number? Yes. 48, 49, 50. Okay, 41, 42, 41, 43, 47. So these are prime numbers. How much ma here? 3. So total NSI 4 plus 4 plus 2, 10, 10 plus 2, 12, 12 plus 3, 15. Total how many prime numbers are there? 15 prime numbers are there between 1 to 50. 1 to 50 ఎన్ని ఉంటాయమ్మా? 15 ఉంటాయి. సో 50 to 100 ఎన్ని ఉంటాయంటే 10 ఉంటాయి చూడండి. సో 50 to 100. ఓకే, లెట్స్ 50 to 100 ఫోకస్ చేద్దాం చూడండి. ఫస్ట్ 50 to 60 ఇట్లా డివైడ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, చాలా ఈజీగా ఉంటుందమ్మా. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకో చెప్తాను చూడండి. సో 50 to 60. ఓకే, 50 to 60 చూడండి మా. 51 is not prime number because 17 into 3, 51. 52, 53, 54, 55, 56, 57. 19 into 3 is 57. 58, 59. ఓకే, 60 కాదు. ఎన్ని ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్? టోటల్ 2 ఉన్నాయి. నెక్స్ట్ 60 to 70. 60 to 70 చూడండి మా ఎన్ని ఉంటాయి? 61 అంతేనా? 61, 62, 63, 9 7s are 63, 64, 65, 66, 67. 67 also a prime number. 67 అంటే దేంతో డివైడ్ అవుతుందమ్మా? ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు బై 3 అన్న చేయండి, బై 9 అన్న చేయండి. బై 3 చేస్తే అవుతుందా? 67 by 3 నాట్ పాసిబుల్. సో 9తో నాట్ పాసిబుల్. 61, 67, 68, 69, 70. అగైన్ 2 హియర్. నెక్స్ట్ 70 to 80. ఓకే, 70 to 80 చూడండి మా. 70 to 80. 70 to 80 చూడండి. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్? 71 కదా. 72, 73, 73 is the prime number. 74, 75, 76, 77, 78, 79. ఓకే, ఎన్ని ప్రైమ్ నెంబర్స్ మా? 3 ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ 80 to 90 ఎంత ఉన్నాయి చూడండి. 80 to 90. 81 is not prime number because 27 into 3 is 81. 81, 82, 83, 84, 86, 87. 87 డివైడ్ అవుతుంది మా అమ్మ చూడండి. 29 3s are 87, రైట్. 87, 88, 89. 89 is the prime number. How many? 2. నెక్స్ట్ 90 to 100. సో 90 to 100 చూడండి. 90, 91, 92, 93, 94, 95, 96, 97. ఓకే, 97. 97 అవుతుందమ్మా చూడండి. 97. 97 is the prime number. సో టోటల్ ఎంత ఉంటాయి ఇక్కడ? సో 2 plus 2, 4, 4 plus 3, 7, 7 plus 3, 10. సో ముందు చెప్పుకున్నాం కదా 10 అని. చూడండి 15 plus 10 ఎంతమ్మా? 25.
టోటల్ ఎన్ని ఉన్నాయి? 25 నెంబర్స్ ఉన్నాయి. ప్రైమ్ నెంబర్స్ 1 to 100 ఎన్ని ఉన్నాయమ్మా? 25 ఉన్నాయి. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏం అడిగాడు మనని? కో ప్రైమ్స్ అన్నాడు. చూడండి మా, వాట్ ఈజ్ కో ప్రైమ్స్? సహప్రధాన సంఖ్యలు. సో సహప్రధాన సంఖ్యలు అంటే చూడండి, రైట్. సో సహప్రధాన సంఖ్యలు అంటే ఏంటంటే వీటికి కామన్ ఫ్యాక్టర్ ఉండదు. నో కామన్ ఫ్యాక్టర్ ఎక్సెప్ట్ 1. ఫర్ ఎగ్జాంపుల్ 2,5 ఇవి కో ప్రైమ్స్ అమ్మ. 2,5 ఈజ్ కో ప్రైమ్స్. చూడండి, కో ప్రైమ్స్ అంటే ఇది డివైడెడ్ బై 1, ఇది డివైడెడ్ బై 1, ఎక్సెప్ట్ దిస్ నో ఫ్యాక్టర్ విల్ బీ దేర్. అంతే కదా? ఎక్సెప్ట్ దిస్ వన్ నో ఫ్యాక్టర్ విల్ బీ దేర్. సో ద నంబర్స్ which do not contains no common factor but divisible by 1 are called as co-prime numbers. అంటే చూడండి, ఇక్కడ ప్రైమ్ నెంబర్స్కి మీకు ప్రైమ్ నెంబర్స్కి డిఫరెన్స్ తెలవాలమ్మా. ఇక్కడ చూడండి, ప్రైమ్ నెంబర్స్లో మనము 4,5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్స్ అంటే 4,5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, రైట్. సో దిస్ ద ప్రైమ్ నెంబర్, దిస్ ఇస్ నాట్ ప్రైమ్ నెంబర్. అంటే నాన్ ప్రైమ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ రెండు కలిపినట్టయితే మనకు ప్రైమ్ నెంబర్స్ వస్తాయని కూడా చెప్పుకోవచ్చు, రైట్. సో చూడండి, ఇక్కడ ఏమిచ్చాడు? 9 and 16 వీటికి కామన్గా ఏముందమ్మా? ఓన్లీ 1. 4, 17 కామన్గా ఏది ఉంది? 1. సో 80, 81 కామన్గా ఏది ఉంది? 1. అంతే కదా? 80 1తో డివైడ్ అవుతుంది, 81 1తో డివైడ్ అవుతుంది కదా. సో కామన్ ఫ్యాక్టర్ 1 ఉంది ఇక్కడ చూడండి, రైట్. ఇది కావాలంటే 20 into 4 అవుతుంది, 9 into 9 అవుతుంది, బట్ నో కామన్ ఫ్యాక్టర్. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ద 2 co-prime నంబర్స్ ఆర్ ప్రైమ్ ఆల్వేస్. సో 2 co-prime నెంబర్స్ మనం ఆల్వేస్గా ప్రైమ్ నెంబర్స్ కానవసరం లేదు. చూడండి, ఫర్ సపోజ్ 3,5 ఆర్ co-prime. 3,5 ఆర్ co-primes, రైట్. సో దీని ఫ్యాక్టర్ చూడండి 1 ఉంటుంది. బట్ ఇది ఇక్కడ చూడండి 4,5 అనేటివి co-primes బట్ నాట్ ప్రైమ్ నెంబర్స్. 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 5 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఇక్కడ అదే అంటున్నాడు, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ 2 co-prime నెంబర్స్ ఆర్ ఆల్వేస్ ప్రైమ్ నెంబర్స్, రైట్. దే మే ఆర్ మే నాట్ బి ప్రైమ్ నెంబర్స్. సో దిస్ బాక్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. One is neither prime number nor composite number. So we'll discuss what is composite number, no problem. So these composite numbers may be even or odd. Next చూడమ్మా, ఇక్కడ ఏమి ఇచ్చాడు? రేషనల్ నంబర్స్. సో రేషనల్ నంబర్స్ అంటే ఏం లేదమ్మా. రేషనల్ నంబర్స్ అంటే ఎప్పుడైనా ఫ్రాక్షన్స్లో ఉంటాయి. ద నంబర్స్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q, where p and q are integers and co-prime and q is not equals to 0. q ఎప్పుడు నాట్ ఈక్వల్స్ టు 0 ఉండాలి మా. సో q అనేది నాట్ ఈక్వల్స్ టు 0 ఉండాలి. ఎందుకు 0 ఉండాలి సార్ అంటే, ఇఫ్ q ఈక్వల్స్ టు 0, ఫర్ సపోజ్ 1/0, వాట్ విల్ గెట్? ఇన్ఫినిటీ. ఓకే, సో టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లమ్, సో q షుడ్ నాట్ బి 0, రైట్. సో q షుడ్ నాట్ బి 0 ఉందనుకోండి డినామినేటర్లో, ఆ నెంబర్స్ని ఏమంటారంటే వి కాల్ దెమ్ యాజ్ రేషనల్ నెంబర్స్ అంటాం. దిస్ రేషనల్ నెంబర్స్ మేబీ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇవి పాజిటివ్ అని ఉంటాయి, నెగిటివ్ అన్న ఉంటాయి. సో పాజిటివ్ అంటే ఏంటి? నెగిటివ్. సో పాజిటివ్ అంటే +1/2, నెగిటివ్ అంటే -1/2, యాజ్ వీ నో దట్. ఓకే, సో ఇక్కడ చూడండి ఎంత ఇచ్చాడు? 4/5, 5/1, -1/2. There are positive rational numbers, negative rational numbers. Next one, irrational numbers. Irrational numbers అంటే ఏంటిమా అంటే, సో డెసిమల్ ఫామ్స్లో ఉంటాయి మనకు. ఇర్రేషనల్ నెంబర్స్ ఎలా ఉంటాయి? డెసిమల్ ఫామ్స్లో ఉంటాయి. ఫర్ సపోజ్ √2 వాల్యూ. √2 వాల్యూ అంటే ఎంతమ్మా? 1.41. √2 వాల్యూ ఎంత? 1.41, రైట్. పై వాల్యూ ఎంతమ్మా? పై వాల్యూ 3.14. పై వాల్యూ ఎంత? 3.14. చూడండి మా, పై వాల్యూ 3.14 ఎలా వచ్చింది మనకు తెలియాలి కదా. చూడండి, యాక్చువల్లీ పై వాల్యూ ఎంత అమ్మా అంటే 22/7. ఈ ఫ్రాక్షన్ అంటే రేషనల్ నెంబర్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్లోకి మార్చుతున్నాం, అంటే ఇందులోకి మారుస్తున్నాం. ఎలా మారుస్తాం చూడండి, 7 3s ఎంతమ్మా? 21. సో వాట్ వి లెఫ్ట్? పాయింట్.
ఓకే 7 3s 21. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది 10 ఉంటుంది. 7 1s 7. రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇంకా 3 ఉంటుంది అంటే 30. 7 4s 3.14 ఇలానే వెళ్తూ ఉంటుంది. ఓకే నెక్స్ట్ 3.14. దిస్ ద ఇర్రాషనల్ నంబర్స్. నెక్స్ట్ కాంప్లెక్స్ నంబర్స్. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంప్లెక్స్ నంబర్స్. సో కాంప్లెక్స్ నంబర్స్ ఎలా ఉంటాయంటే z ఈక్వల్స్ టు a ప్లస్ ఐబీ ఫామ్లో ఉంటాయమ్మా. z ఈక్వల్స్ టు a ప్లస్ ఐబీ ఫామ్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాంప్లెక్స్ నెంబర్స్ రైట్, వేర్ a అండ్ b ఆర్ రియల్ నెంబర్స్. దే ఆర్ a అండ్ b ఆర్ రియల్ నెంబర్స్ అండ్ i ఈజ్ రూట్ -1 సచ్ యాజ్ రూట్ -2 రైట్. సో ఇక్కడ చూడండి మనకు నంబర్స్ 2 విధంగా డివైడ్ చేస్తాం. నంబర్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద 2 ways. ఫస్ట్ వన్ ఏమో రియల్ నెంబర్స్, ఇంకోటి ఏమో ఇమాజినరీ నెంబర్స్. ఓకే సో రియల్ నెంబర్స్ అంటే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం కదా రైట్. సో రియల్ నెంబర్స్ అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, రేషనల్, ఇర్రేషనల్. బట్ ఇమాజినరీ నెంబర్స్ ఎలా ఉంటాయి అంటే చూడండి రూట్ -1, రూట్ -2, రూట్ -3 ఫామ్లో ఉంటాయి. రియల్ నెంబర్స్ ఎలా ఉంటాయి -√1, -√2, -√3 ఫామ్లో ఉంటాయి. ఇమాజినరీ నెంబర్స్ అంటే రూట్ -1, రూట్ -2, రూట్ -3. రియల్ నెంబర్స్ అంటే -√1, -√2, -√3 రైట్. సో చూడండి ఇక్కడ సో ఏ ప్లస్ ఐబీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, a ప్లస్ ఐబీ ఈక్వల్స్ టు 4 + 5 ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్. అంటే కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటమ్మా, ఇక్కడ ఇమాజినరీ ప్లస్ రియల్ నెంబర్స్ కలిపి ఉంటే వాటిని కాంప్లెక్స్ నెంబర్స్ అని అంటారు రైట్. నెక్స్ట్ వన్ డెసిమల్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డెసిమల్స్ ఏంటి ఇక్కడ మనకు, డెసిమల్స్ ఏంటి, ద డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్స్ ఈజ్ ఐదర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్ రైట్. ఇర్రేషనల్ నెంబర్స్ మన డెసిమల్ నెంబర్స్ అంతే కదా. సో వాటిని మనము డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్స్ అన్నాడు. అంటే డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటిమా, సో మనము ఫర్ సపోజ్ 1/2 ఉంది. 1/2 మనము డెసిమల్స్లో ఎలా చూపెడతాము 0.5 అని చూపెడతాము. దిస్ 0.5 ఈజ్ కాల్డ్ యాజ్ ఫైనైట్ డెసిమల్. దీన్ని ఏమంటామా, వి కాల్ దెమ్ యాజ్ ఫైనైట్ డెసిమల్. ఫైనైట్ డెసిమల్ అని ఎందుకు అంటారంటే చూడండి మనకు 0.5 అని పెట్టిన తర్వాత మళ్ళీ 5 అలా వెళ్ళట్లేదు. అంటే ఇట్స్ నాట్ కంటిన్యూస్ థింగ్. ఏంటిమా ఇది కంటిన్యూస్గా లేదు, 0.5 దగ్గరనే ఆగిపోతుంది. దీన్ని ఏమంటారు ఫైనైట్ డెసిమల్ అంటారు. అలా కాకుండా ఇన్ఫైనైట్ డెసిమల్ ఉంటుంది, అంటే రికరింగ్ నెంబర్స్. ఇన్ఫైనైట్ డెసిమల్ అంటే చూడండి ఫర్ సపోజ్ 1/3ని ఎలా రాస్తాం మనము 0.33333 అలా రాసుకుంటూ పోతాం. ఎలా రాస్తాము 0.333. దీని బదులు మనం ఏం చేస్తామంటే 0.3 బార్ అని రాస్తాము. ఏమని రాస్తామమ్మా 0.3 బార్ అని రాస్తాము. దాన్ని ఏమంటారంటే ఇన్ఫైనైట్ రికరింగ్ అంటారు రైట్. వీటిని ఏమంటారు ఇన్ఫైనైట్ రికరింగ్ అని అడుగుతారు. ఓకే అంటే ఫైనైట్ అంటే ఇలా ఉంటుంది, ఇన్ఫైనైట్ అంటే ఇలా ఉంటుంది. చూడండి ఇఫ్ ద డెసిమల్ నంబర్స్ 0.x or 0.xy are given, then they are expressed in the form of x/10 or xy/10. అలా కాకుండా ఇఫ్ ద డెసిమల్ నంబర్స్ రికరింగ్ 0.x and 0.xy, then they given expressed in the form of x. 0.xని ఎలా రాస్తామంటే x/9 అని రాస్తాము. 0.xyని ఎలా రాస్తామంటే ఎంత రాస్తామా xy/19 అని రాస్తాము రైట్. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకు డెసిమల్స్లో రికరింగ్ నెంబర్స్ ఉంటాయి కదా, డెసిమల్స్లో మనము రికరింగ్ నెంబర్స్ ఉంటాయి చూడండి. రికరింగ్ నెంబర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనము చూడమ్మా 0.3 బార్ని ఎలా రాస్తామమ్మా మనం రికరింగ్, ఇన్ఫైనైట్ రికరింగ్. అంటే రికరింగ్ మనం బార్ పెడతాం పైన. ఓకే 0.3 బార్ని ఎలా రాస్తాము 3/9 అని రాస్తాము. ఓకే నెక్స్ట్ 0.63 బార్ని ఎలా రాస్తామమ్మా 63/99 అని రాస్తాము. ఎలా రాస్తాము 63/99 అని రాస్తాము. అలా కాకుండా చూడండి మనకు ఎలా ఉంటుంది అంటే ఒక ఫాము చూడండి, ద రికరింగ్ డెసిమల్ నంబర్స్ ఆఫ్ టైప్ 0.1 ఆర్ 0.xyz మే బీ కన్వర్టెడ్ టు రేషనల్ నెంబర్ యాజ్ p/q యాజ్ ఫాలోస్. చూడండి ఇక్కడ మనకు ఎక్స్ మీద బార్ ఉందనుకోండి రైట్, 0x/y అనుకోమండి, xy - x/90 అని రాస్తాము. నెక్స్ట్ 0x/
వైజెడ్ అని అనుకోండి, XYZ మైనస్ X/990 అని రాస్తాము. సో ఈ ఫామ్ని నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రైట్, మనకు మామూలుగా ఎలా ఉంటుందంటే చూడండి మా, దీన్ని என்ன రాస్తానంటే 0.63 బార్ అని రాశాను అనుకోండి. సో 0.63 బార్ని ఎలా రాస్తామమ్మా మనం, 63 మైనస్ 6 ఎంత రాస్తాము, 90 అని రాస్తాము. ఇక్కడ ఏం చెప్పానమ్మా, ప్రీవియస్కి వెళ్ళిపోదాం. రైట్, ఇక్కడ చూడండి ఇది X, ఇక్కడ చూడమ్మా ఇది Y బార్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాస్తాము YZ బార్. ఇక్కడ రాంగ్ రాశాను, మళ్ళీ కరెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి 0.63 బార్. సో 0.63 బార్ అంటే చూడండి 63 మైనస్ బార్ దేనికి లేదు మా, 6కి లేదు. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 63 మైనస్ 6 అంటే 57/90. ఓకే, సో అలా కాకుండా 0.123కి బార్ ఉందనుకోండి, దీన్ని ఎలా రాస్తామమ్మా, దీన్ని ఎలా రాస్తాం చూడండి 123 మైనస్ 1 బై, ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 3 నెంబర్స్ ఉన్నాయి. ఎన్నింటికి బార్ ఉంది, 2కి బార్ ఉంది. అంటే బార్ ఉన్న వాటికి 99 రాసేయండి, మీ రీతా 0 రాసేసి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది 122/990. ఓకే, అలా కాకుండా చూడమ్మా 0. సో అప్పుడప్పుడు మనకు నెంబర్ ఎలా ఉంటుందంటే 1.121 బార్ అని ఉంటుంది. 1.121 బార్, దీన్ని ఎలా చేయాలంటే చూడమ్మా, సో దీన్ని ఎలా రాయొచ్చు మనం 1.0, ఇక్కడ దీని రాయొచ్చు 1 + 0.121 అని రాయొచ్చు కదా, ఈ పైన బార్. ఓకే, సో దీన్ని కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది మనకి 1 + 121 మైనస్ 1/990 అని రాయొచ్చు. రైట్, సో అప్పుడు ఏమవుతుంది 1 + 120/990. సో దీన్ని సాల్వ్ చేస్తే సాల్వ్ చేయొచ్చు, లేకపోతే దీన్ని ఏం రాయొచ్చుమా 120/990. సాల్వ్ చేస్తే సాల్వ్ చేయొచ్చు, లేకపోతే ఇలానే పెట్టవచ్చు. మ్యాక్సిమం ఆన్సర్స్ ఇలానే ఉంటాయి. ఓకే, సో దీర్ ఆర్ రికరింగ్ డెసిమల్స్, ఫైనైట్ డెసిమల్, ఇన్ఫినైట్ రికరింగ్ డెసిమల్స్ అంటారు వీటిని. ఓకే, లెట్స్ సీ అబౌట్ దీస్ ఆల్ వెన్ వీఆర్ డిస్కసింగ్ క్వశ్చన్స్. ఓకే, రైట్, సో నెక్స్ట్ ఏమున్నాయి, ఇది అయిపోయింది మా. నెక్స్ట్ గో టు డివిజబిలిటీ రూల్. దిస్ వెరీ ఇంపార్టెంట్. డివిజబిలిటీ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్ మా. సో మనకు దీని నుండి క్వశ్చన్స్ వస్తాయి. సో చాలామంది ఏం చేస్తారంటే ఫర్ సపోజ్ చూడండి మా, 343 ఈజ్ డివైడెడ్ బై 7 ఆర్ నాట్ అన్నారు అనుకోండి. మనం ఏం చేస్తాము 343 డివైడెడ్ బై 7 ఆర్ నాట్ అనే ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి. మనం ఏం చేస్తాము 343/7 అంటే ఏం చేస్తామమ్మా, 343 అంటే 7 4s 28, రిమైనింగ్ ఏముంటుంది 63 ఉంటుంది. సో 49 ఆన్ చేస్తాం. బట్ అలా చేయకుండా ఒక లాజిక్ చూడండి మా, ఒక లాజిక్ చెప్తాను చూడండి. 343 ఉంది కదా, సో ఈ 3 నెంబర్ తీసుకోండి, 34 - 2 × 3 ఎంత వస్తుంది, 34 - 2 × 3 అంటే 28. 28/7 అంటే ఈ నెంబర్ చూడండి 28 7తో డివైడ్ అవుతుందని అర్థం. అంటే అది ఎలా రావాలి, ఆ డివిజిబిలిటీ రూల్ అనేది ఎలా చేస్తాము అంటే, ఇది నార్మల్ వన్, ఇది అడ్వాన్స్డ్ వన్. ఈ అడ్వాన్స్డ్ వన్ ఎలా చేశారు సార్, మీకు డౌట్ రావచ్చు. 343ని 34 అని రాసి -2 ఎందుకు వచ్చింది ఇక్కడ, × 3 అని బెటర్ అనేది, అది డివిజిబిలిటీ రూల్స్ అన్నట్టు. ఓకేనా, ఆ డివిజిబిలిటీ రూల్స్ నంబర్ సిస్టంలో ఉంటాయి, మనం అది నేర్చుకుందాం. లెట్ స్టార్ట్ విత్, అంటే మనం 1 to 20 అనేది ఇంపార్టెంట్. సో 1 అనేది కామన్, 20 అనేది కామన్ కాబట్టి 2 to 19 నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఫ్రమ్ 2 to 19. సో ఫస్ట్ ఫోకస్ ఆన్ 2. సో 2 అనేది 2 కెన్ డివైడ్ ఎనీ ఈవెన్ నెంబర్. 2 కెన్ డివైడ్ ఎనీ ఈవెన్ నెంబర్. సో దట్ మీన్స్, సో మనకు ఈవెన్ నెంబర్స్ అన్నా ఉండాలి ఆర్ 0 అన్నా ఉండాలి. ఇఫ్ ఎనీ నెంబర్ కంటైన్స్ ఇన్ ద యూనిట్ డిజిట్, మనకు యూనిట్ డిజిట్లో ఒక 4 నెంబర్ ఉందనుకోండి, ఏదన్నా 0 1 1 1 అని ఉందనుకోండి. రైట్, యూనిట్ డిజిట్లో 0 అన్నా ఉండాలి, లేకపోతే మనకు ఎనీ ఈవెన్ నెంబర్ ఉండాలి. అలా ఉన్నప్పుడు దట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. లెట్స్ గో టు 3. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుండి కొంచెం అడ్వాన్స్కి వెళ్దాం చూడండి.
డివిజిబుల్ బై 3. ఒక నెంబరు 3తో డివైడ్ అవుతుందని మనకు ఎప్పుడు తెలుస్తుంది మా అంటే ఆ సమ్ ఆఫ్ నెంబర్స్ని మనం 3తో డివైడ్ చేసినప్పుడు డివిజిబుల్ బై 3 అని తెలుస్తుంది. ఫర్ సపోజ్ నేను 3 పవర్ 4 ఎంతమ్మా? 3 పవర్ 4 ఈజ్ 3 పవర్ 4 ఈజ్ 81. 3 పవర్ 4 ఎంత? 81. చూడండి 3 పవర్ 4 ఎంత? 81. సో ఈ 81 నేను ఏం చేస్తున్నా అంటే 81 కెన్ బి రిటన్ యాజ్ 8 ప్లస్ 1. 81 ఏం చేస్తున్నానంటే 8 ప్లస్ 1 అని రాసుకుంటున్నాను. సో 8 ప్లస్ 1 ఎంతమ్మా? 8 ప్లస్ 1 ఎంత? 9. సో 9 బై 3 ఈజ్ ఇట్ డివిజిబుల్? ఎస్. అంటే ఎనీ నెంబర్ డివిజిబుల్ బై 3 ఇఫ్ ఇట్ సాటిస్ఫై దట్ సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3. ఏ నెంబర్ అయినా కూడా ఏ సంఖ్య అయినా 3తో భాగించాలంటే ఆ సంఖ్యలో ఉన్న అన్ని సంఖ్యలను కలిపినప్పుడు ఆ సంఖ్యలు అనేటివి 3తోని డివైడ్ కావాలి, అంటే భాగించబడాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకిచ్చిన సంఖ్య 3తో డివైడ్ అవుతుందని అర్థం. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 432 ఇచ్చాడు కదమ్మా. సో 432 అంటే చూడండి 4 + 3 + 2 4 + 3 + 2 అంత 9. 9 బై 3 ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 అన్నట్టు. ఓకేనా? మీరు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఫర్ సపోజ్ లెట్స్ టేక్ 243 ఇంటూ ఎంతమ్మా? 243 ఇంటూ 3 ఎంత వస్తుంది? 9, 12, 1 హియర్ ఎంత? 6, 7, 729 వస్తుంది కదా. ఈ 729 చేయండి. 7 + 2 + 9 ఇక్కడ ఎంత వస్తుంది? 7 + 2 ఈజ్ 9, 9 + 9 ఈజ్ 18. సో 18 బై 3 ఇది డివైడ్ అవుతుంది కదా. ఎస్, డివైడ్ అవుతుంది. సో దట్ మీన్స్ మనకి ఏంటి మా 3తో డివైడ్ కావాలంటే వాట్ ఈస్ ద రూల్? తో డివైడ్ కావాలంటే వాట్ ఈస్ ద రూల్? సో ఆ 3తో డివైడ్ కావాలంటే మనకి ఇచ్చిన నెంబర్లో 3 డిజిట్ నెంబర్ అయినా 4 డిజిట్ నెంబర్ అయినా కూడా ఆ సమ్ ఆఫ్ నెంబర్స్ కలిపినప్పుడు మనకు వచ్చిన ఏ సంఖ్య వస్తుందో ఆ సంఖ్య 3తో డివైడ్ అయితే ఆ నెంబర్ డివైడ్ అవుతుందని అర్థం. దిస్ ఇస్ అ స్మార్ట్ వే ఆఫ్ డూయింగ్. నెక్స్ట్, సో డివిజిబుల్ బై 4. సో డివిజిబుల్ బై 4 అంటే సో ఇక్కడ చెప్తాను చూడండి మా, డివిజిబుల్ బై 4ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి 2 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 4. 2 క్యూబ్ అంటే 8. 2 పవర్ 4 అంటే 16 అంతే కదా. 2 స్క్వేర్ ఈజ్ 4, 2 క్యూబ్ ఈజ్ 8, 2 పవర్ 4 ఈజ్ 16. అంటే చూడండి మనకు 4తో డివైడ్ కావాలంటే లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి. 8తో డివైడ్ కావాలంటే లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోవాలి. 16తో డివైడ్ కావాలంటే లాస్ట్ 4 డిజిట్స్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి మా, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లాజిక్. If a number should be divided by 4, its last 2 digits should be divided by 4. A number should be divided by 8, its last 3 digits are divided by 8. A number divided by 16, its last 4 digits are divided by 16. Right? చూడండి మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఇచ్చాడు? 48424 ఇచ్చాడు. ఓకే, సో 48424 ఇచ్చాడు. రైట్, సో 24 అనేది ఈ లాస్ట్ 2 డిజిట్స్ కదా. 24 అంటే 24/4. 24/4 ఈజ్ హౌ మచ్? 6. ఇట్ ఈస్ డివైడెడ్ బై 4. 8తో డివైడ్ అవుతుందా చూడండి. 24/8 డివైడ్ అవుతుంది. 24/8 అంటే ఒకసారి ఈ నెంబర్ని మనం ఏం చేద్దామంటే ఒకసారి ఈ నెంబర్ని టోటల్గా డివైడ్ చేస్తాం. ఎంత టైం పడుతుందో చూడండి. లెట్స్ కౌంట్ ద సెకండ్స్, నాట్ మినిట్స్. లెట్స్ కౌంట్ ద సెకండ్స్. సో 48424/8 తీసుకుందాం. 4తో డివైడ్ చేశాం కదా. సో 8తో చూడండి మా, 8 60s. 8 60s హౌ మచ్? 480. రిమైనింగ్ హౌ మచ్? 42. దట్ ఈస్ 5 హియర్, అగైన్ 3 హియర్. సో 6053 into 8 is 48,424. రైట్, మ్యాథ్స్ క్యాల్కులేషన్ ఉంది, ఫాస్ట్ ఉంది కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది. ఒకవేళ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఎలా ఇదంతా చేయాలంటే భయపడతారు. సో అప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ మా, ఫర్ 8 వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు టేక్ 3 నెంబర్స్ అంతే కదా. 2 క్యూబ్ కదా. సో చూడండి 8 అంటే చూడండి 8 5s హౌ మచ్? 40. రిమైనింగ్ ఎంత ఉంది? 24. సో 8 into 3 24.
ఓకే, సో డివిజిబుల్ బై 4 ఏంటి మా? డివిజిబుల్ బై 4 ఏంటి? లాస్ట్ 2 నెంబర్స్. డివిజిబుల్ బై 8 లాస్ట్ 3 నెంబర్స్. డివిజిబుల్ బై 16 లాస్ట్ 4 నెంబర్స్. సో దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 2 క్యూబ్ ఈజ్ 8, 2 స్క్వైర్ ఈజ్ 4, 2 పవర్ 4 ఈజ్ 16 అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్, లెట్స్ రీక్యాప్ ఫాస్ట్గా. సో 2తోని డివైడ్ కావాలంటే సో ఈవెన్ అన్న ఉండాలి, 0 అన్న ఉండాలి. నెక్స్ట్ 3తో డివైడ్ కావాలంటే ఆ సమ్ ఆఫ్ నెంబర్తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ కావాలంటే లాస్ట్ 2 డిజిట్స్ డివైడ్ చేయాలి. లాస్ట్ 2 డిజిట్స్ బై 4 చేయాలి. ఓకే, లెట్స్ గో టు 5. దిస్ ఈజ్ వెరీ ఈజీ, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. సో డివిజిబుల్ బై 5 అన్నప్పుడు చూడండి మా, డివిజిబుల్ బై 5 అన్నప్పుడు ఐదర్ 0 అన్న ఉండాలి, ఐదర్ 5 అన్న ఉండాలి. ఓకే, సో మనకి ఎలా ఉండాలమ్మా? 0 ఆర్ 5 లాస్ట్ డిజిట్స్లో మనకు 0 అన్న ఉండాలి, లేకపోతే 5 అన్న ఉండాలి. డివిజిబుల్ బై 5. నెక్స్ట్ డివిజిబుల్ బై 6. సో 6 ఎలా ఉండాలి చూడండి మా, ఐదర్ ఇట్ షుడ్ బి డివైడెడ్ బై 3, డివిజిబుల్ బై 6 అన్నప్పుడు బోత్ 3, 2తో డివైడ్ చేసి ఉండాలి. బోత్ 2, 3, 2తో డివైడ్ చేయాలి, లేకపోతే 2, 3తో పక్కా డివైడ్ చేయాలి. అంటే బోత్ 2, 3 నెంబర్స్తో డివైడ్ చేయాలి. ఎందుకు డివైడ్ చేయాలంటే చూడండి మా, 3 × 2 is 6 కదా, 3తో డివైడ్ చేయాలి, 2తో డివైడ్ చేయాలి. ఓకే, సో ఎందుకు సార్ అంటే చూడండి మా, ఫర్ సపోజ్ విల్ టేక్ 3. ఓకే, 2, 5, 6, 1, 4. 2, 5, 6, 1, 4 తీసుకోండి మా. అప్పుడు ఏమవుతుంది? 4 + 1 5, 5 + 6 11, 11 + 5 16, 16 + 2 18. సో 18 అనేది 2తో డివైడ్ అవుతుంది, 3తో కూడా డివైడ్ అవుతుంది. రైట్, సో లెట్స్ గో టు 7. సో ఇక్కడ నుండి కొంచెం ఇంపార్టెంట్ మా, అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిపోతాం. సో 7తో డివిజన్ అన్నప్పుడు ఎలా చేయాలి సార్? 7తో డివైడ్ అయినప్పుడు చూడండి మా, we use oscillator here. సో oscillator నథింగ్ బట్ విల్ టూ -2. మనకి లాజిక్ ఏం వాడతామంటే లాస్ట్ డిజిట్స్ని మైనస్తో మల్టిప్లై చేస్తాము. వాట్ వీ డూ, వి మల్టిప్లై ద లాస్ట్ డిజిట్ విత్ -2. ఓకే చూడండి, ఫర్ సపోజ్ 343 ఈజ్ డివైడెడ్ బై 7 కదా, 7 క్యూబ్ ఈజ్ 343. నౌ చూడండి మా, లాస్ట్ డిజిట్ తీసుకోండి. లాస్ట్ డిజిట్ ఎంత? 3. సో -2 × 3 ఇక్కడ ఎంత ఉంది? 34 ఉంది. సో 34 - 2 × 3 బై 7 ఎంత వస్తుంది మనకు? 28/7. సో దిస్ ఈస్ డివిజిబుల్ బై 7. ఓకే, ఇలా కాకుండా మనకు సో ఇంకా బిగ్ నెంబర్ కూడా తీసుకుందాం చూడండి. ఫర్ సపోజ్ 343 × 49. ఓకే, 343 × 49 చూడండి మా, 343 × 49 లేకపోతే 343 × 7. 343 × 7 చూడండి, 7 3s 21, 2 7 4s ఎంత? 7 4s 28 అంటే 03 అంతే కదా. 7 3s 21 అంటే 24, 2401 ఎంతమ్మా? 2401. రైట్, చూడండి మనకి ఏం చేయాలి ఇక్కడ? 240 - 2 × 1 ఎంత వస్తుందమ్మా? 240 - 2 × 1 అంటే విల్ గెట్ 238. ఓకే, ఈ 238ని కూడా మీకు డివైడ్ చేయడానికి ఇబ్బంది అయింది అనుకోండి మా, లెట్స్ అగైన్ 238 అంటే 238లో 223 - 2 × 8 ఎంత వస్తుంది? 16. 23 - 16 ఎంత? 7 వస్తుంది. యాక్చువల్లీ 238 డివైడ్ అవుతుంది చూడండి, 238/7. 7 3s 7 4s. సో అంటే ఏం చేయాలమ్మా, మనకిచ్చిన లాస్ట్ డిజిట్ యూనిట్ డిజిట్ ఏది ఉంటుందో ఆ యూనిట్ డిజిట్కి వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ -2. ఓకే, వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ -2. రైట్, ఇక్కడ చూడండి, టు చెక్ ద డివిజిబిలిటీ 343 34 -34 -2 × 3 అని రాశాడు ఇక్కడ చూడండి. రైట్, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ ఏమో చూడండి ఇక్కడ, డివిజిబుల్ బై 8. సో డివిజిబుల్ బై 8 చెప్పాను, లాస్ట్ 3 డిజిట్స్ మనం డివైడ్ చేయాలని. లాస్ట్ 3 డిజిట్స్ చెప్పాను చూడండి, లాస్ట్ 3 డిజిట్స్ ఫర్ సపోజ్ 64 తీసుకోండి. 864 అంటే 864/8 అంటే 108 × 8 కదా. 8 1s 8 10s 80, రిమైనింగ్ 64 ఉంటుంది × 8. డివిజిబిలిటీ బై 8 అయిపోయింది. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 9.
Okay, divisible by 9. If the sum of all the digits numbers is divisible by 9. ఓకే, సో 3కి ఏది అప్లికేబుల్ అవుతుందో దీనికి కూడా అదే అప్లికేబుల్ అవుతుందమ్మా. సో మనకు 3కి ఏది అప్లికేబుల్ అవుతుందో 9 కూడా అదే అప్లికేబుల్ అవుతుంది. 3 into 3 is 9. రైట్, సో లెట్స్ సీ హియర్. ఫర్ సపోజ్ 9 cube is how much? లేకపోతే చూడండి మా 81 into 81. సో 81 into 81 ఎంత వస్తుందమ్మా ఇక్కడ? 6401. సో 16. సో 6561 వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 6561. 6561 చేయండి. 6 + 5 + 6 + 1 ఎంత వస్తుంది మనకు? టోటల్ 11 + 6. 11 + 6 is 17. 17 + 1 is 18. సో 18/9 డివిజిబుల్ అవుతుంది చూడండి. ఓకే, అదే 6561ని డివైడ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది మీరే ఆలోచించండి. సో 6561/9 చేసామంటే చాలా టైం పడుతుంది. రైట్, సో ఇది చూడండి 243 243 దీన్ని చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఇది ఏం చేశాడు? 2 + 4 2 + 4 + 3 + 2 + 4 + 3 టోటల్ ఎంత? 18. 18/9 ఎంత? 2, అంటే డివిజిబుల్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్, సో డివిజిబుల్ బై 10. దిస్ ఇస్ వెరీ ఈజీ. లాస్ట్కు 0 ఉంటే సరిపోతుంది, అది డివిజిబుల్ అవుతుంది. రైట్, చూడండి డివిజిబుల్ బై 11. సో డివిజిబుల్ బై 11 అంటే చూడండి మా, మనం సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్లో ఉన్న నెంబర్స్ని సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్లో ఉన్న నెంబర్స్ని మనం సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు 0 or 11తో డివైడ్ అయ్యే నెంబర్ రావాలి. ఏం రావాలమ్మా? 0 or 11తో డివైడ్ అయ్యే నెంబర్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అలా డివైడ్ అయినది అనుకోండి, దట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11 అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మా, ఇక్కడ చూడండి 9174 ఇచ్చాడు. ఇక్కడ ఏమిచ్చాడు? 9174. సో మనకు ఆడ్ ప్లేసెస్ ఏవి? 9 + 7 అంతే కదా, మైనస్ ఈవెన్ ప్లేసెస్ ఏమా? 1 + 4. సో అప్పుడు ఏమవుతుంది? 11 అవుతుంది. సో 11 ఈజ్ డివైడెడ్ బై 11. రైట్. సో అలా కాకుండా ఇంకొకటి తీసుకుంటున్నాను చూడండి, 1331. చూడండి రెండు ఆడ్ ప్లేసెస్ ఎంత ఉన్నాయమ్మా? 4. 1 + 3 4. ఈవెన్ ప్లేసెస్ 3 + 1 4. ఎంత వచ్చిందమ్మా? 0 వచ్చింది. అంటే మనకు 0 వచ్చినా కూడా ఇట్ విల్ బి డివైడెడ్ బై 11. అంటే ఏం రావాలమ్మా ఇక్కడ? సో మనం యాడ్ చేసిన డివైడ్ చేసిన యాడ్ చేసిన సబ్స్ట్రాక్ట్ చేసిన నెంబర్స్కి మనకు 0 అన్న రావాలి, లేకపోతే 11తో డివైడ్ అయ్యే నెంబర్ కూడా రావాలి. రైట్, నెక్స్ట్ గో టు 12. ఏ నెంబర్ షుడ్ బి డివైడెడ్ బై 12. సో 12తో డివైడ్ కావాలంటే ఇట్ షుడ్ బి బోత్ డివైడెడ్ బై 3 and 4. ఇట్ షుడ్ బి బోత్ డివైడెడ్ బై 3 and 4. ఇవి కొంచెం ఈజీగా చేసేసుకోవచ్చు మా. ఎందుకు చెప్పాలా? ఎందుకు ఈజీ అంటున్నానంటే చూడండి, 3 అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద నెంబర్స్ కదా. చూడండి ఇది ఎంత వస్తుంది? 1 + 9 10. 10 + 4 10 + 4 ఎంతమ్మా? 10 + 4 14. 14 + 4 ఎంత? 18. సో 18/3 6 వస్తుంది. అదే ఇక్కడ చూడండి మనకు 4తో డివైడ్ కావాలంటే ఏం చేయాలి? 2 ప్లేసెస్లో 4తో డివైడ్ కావాలంటే లాస్ట్ 2 డిజిట్స్ డివైడ్ కావాలి 4తోని. సో 11/4 అంటే 11. అంటే ఈ నెంబర్ చూడండి, యాక్చువల్లీ దీన్ని డివైడ్ చేయడానికి ఇట్ విల్ టేక్ టూ మచ్ ఆఫ్ టైం. సో ఇట్లా డివైడ్ చేయాలి. 3తోని 4తోని డివైడ్ కావాలి పక్క. బోత్, నాట్ ఐదర్. గుర్తుపెట్టుకోండి, బోత్ మా. ఇక్కడ నాట్ ఐదర్ అంటే 3తోనన్నా లేకపోతే 4తోనన్నా. బట్ ఇక్కడ ఆ రెండింటితోని డివైడ్ కావాలి. 3తో డివైడ్ కావాలి, 4తో డివైడ్ కావాలి 12కి. నెక్స్ట్ 13. రైట్, సో 13 ఈజ్ ఇంపార్టెంట్ హియర్. సో 13 ఏం చేస్తామంటే అమ్మ, మనము 7 దగ్గర ఏం చేశాము? 7తో డివైడ్ కావాలంటే ఏం చేశాము? ఆస్కులేటర్ -2 తీసుకున్నాము. ఇక్కడ 13తో డివైడ్ కావాలంటే విల్ టేక్ +4. రైట్, ఫర్ 13 we use oscillator 4, బట్ our oscillator is not negative here. అంటే పాజిటివ్ ఉండాలి, నాట్ నెగిటివ్ అన్నాడు ఇక్కడ. ఓకే, ఇట్ షుడ్ బి పాజిటివ్. ఇట్ ఈస్ 1 or more oscillator. రైట్, సో చూడండి మా, 143 డివైడెడ్ బై 13 అవుతుందో లేదో కనుక్కుందాం. చూడండి 143 అంటే 14 + 3 × 4 అంతే కదా. 14 + 3 × 4 ఎంత వస్తుంది మనకు? 26. 26/13 ఇట్ ఈస్ డివైడెడ్ బై 13 ఓన్లీ. 26 13 × 2 ఈజ్ 26. మనకు చూడండి 143 అనేది 13తో డివైడ్ అవుతుందా కనుక్కోవడానికి కొంచెం ఈజీ టైం పడుతుంది కాబట్టి. బట్ పెద్ద నెంబర్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ టేక్ టూ మచ్ ఆఫ్ టైం. సో అప్పుడు ఏం చేయాలి?
డివిజిబిలిటీ రూల్ అప్లై చేయాలి. డివిజిబిలిటీ రూల్ ఏంటి మా ఇక్కడ? డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఇక్కడ చూడండి ఎంత వచ్చింది, 50. డివిజిబిలిటీ రూల్ ఏంటి మా ఇక్కడ? ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి, 325. విల్ టాక్ అబౌట్ దిస్. డివిజిబిలిటీ రూల్ ఏంటి? 13కి ఏంటి, మనకి ఇచ్చిన నెంబర్కి యూనిట్ డిజిట్కి మనము +4తో మల్టిప్లై చేయాలి. ఓకే, +4తో మల్టిప్లై చేయాలి. ఫర్ సపోజ్ 143 ఉంది కాబట్టి ఏం కాదమ్మా. సో 143 ఇంటూ మళ్ళీ 13 ఇచ్చాడు అనుకోండి. చూడండి ఇక్కడ 9, ఇక్కడ ఎంత వస్తుంది? సో 42 అగైన్ 43. సో 9 6 1869. సో ఇప్పుడు ఈ 1869 13 డివైడ్ చేస్తుందా అంటే మళ్ళీ మల్టిప్లై చేసుకుంటూ పోవాలి. సో అలా కాకుండా ఏం చేస్తామమ్మా ఇక్కడ 1869 ఏం చేస్తాం చూడండి. 1869కి ఫస్ట్ లాస్ట్ డిజిట్ ఏముంది ఇక్కడ? 186 ప్లస్ 9 ఇంటూ 4 అంతే కదా. ఎంత వస్తుందమ్మా ఇక్కడ? 36 వస్తుంది. ఎంత వస్తుంది? 36 అంటే 192. సో 192 ప్లస్ 30 ఎంత? 192 ప్లస్ 30. సో 212 222 ఎంత వస్తుంది? 2222 వస్తుంది. రైట్, ఎంత వస్తుంది ఇక్కడ? 222. సో 2 హియర్ 12 1 అంతేనా? 2 12 1 ఇక్కడ 222. రైట్, సో ఈ 222ని తీసుకోండి. మళ్ళీ ఈ 222లో ఇది 12, ఈ 2ని తీసుకోండి. రైట్, సో ఎంత ఎక్కువ అవుతుందా? 1869 కదా ఇక్కడ ఇంటూ 36. సో 12 222. సో ఈ 222 డివైడ్ అవుతుందో లేదో చూడండి, ఇక్కడికి ఆపేషన్ సరిపోతుంది. రైట్, ఈ 222 డివైడ్ అవుతుందో చూడండి. 13 వన్జా 13 వన్జా ఎంతమ్మా? 13 92 ఉంటుంది. ఈజ్ ఇట్ 1869 అంటే అంతేనా? సో 9 హియర్ 42 హియర్. సో 143 1. సో హియర్ వి విల్ గెట్ 5 హియర్. ఇక్కడ తప్పేం చూడండి మా, విల్ గెట్ 9 5 8 1859. ఇక్కడ చూడండి 1859. సో 185 ప్లస్ 9 ఉంది కదా, ఇక్కడ ఎంత? 9 ఇంటూ 4 ఎంత వస్తుంది? 36. సో 185 ప్లస్ 36 అంటే ఎంతమ్మా? 221. ఎంత? 221. ఓకే, సో ఆ 221ని మళ్ళీ డివైడ్ చేయండి. 222 ప్లస్ 1 ఇంటూ 4 ఎంత? 26. 26/13 ఈజ్ డివైడ్స్. రైట్, చూడండి ఈ 1859ని చేయడము కష్టమా, దీన్ని చేయడం కష్టమా, మీరే డిసైడ్ చేసుకోవాలి. 185ని by 13 అంటే ఇట్ విల్ టేక్ టూ మచ్ ఆఫ్ టైమ్ ఇన్ ద క్యాల్కులేషన్. జస్ట్ గో ఫర్ దిస్. ఓకే, నెక్స్ట్ 14. సో 14 అంటే చూడండి మా, ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 2, ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 7. గుర్తుపెట్టుకోండి, ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 2, ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 7. సో 7 అంటే విల్ యూజ్ -2 ఆస్కులేటర్. ఓకే, -2. నెక్స్ట్ డివిజిబుల్ బై 15. సో డివిజిబుల్ బై 15 అంటే ఏంటిమా, ఇక్కడ 3తో డివైడ్ కావాలి, 5తో డివైడ్ కావాలి. నెక్స్ట్ డివిజిబుల్ బై 16. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో డివిజిబుల్ బై 16 అంటే చూడండి మా, డివిజిబుల్ బై 4 అంటే 2 స్క్వైర్ అని చెప్పాను, అంటే లాస్ట్ 2 డిజిట్స్ అని చెప్పాను. నెక్స్ట్ డివిజిబుల్ బై 8 అన్నాడు అనుకోండి, ఏం చెప్పాను ఇక్కడ? 2 క్యూబ్ చెప్పాను. డివిజిబుల్ బై 16 అన్నాడు అనుకోండి, లాస్ట్ 4 డిజిట్స్ చెప్పాను. అంతే కదా, లాస్ట్ 4 డిజిట్స్. ఇక్కడ చూడండి, ఇఫ్ లాస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ ద నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 16, దెన్ ద హోల్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 16. సో లాస్ట్ 4 అంటే ఏంటి మా, ఇక్కడ 1920 ఉంది చూడండి. 1920 బై 16. రైట్, చూడండి. సో 16 1 జా 16, రిమైనింగ్ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది, 32. అంటే 120 జా 16 120 జా 1920. రైట్, సో 16తో డివైడ్ కావాలంటే ఏంటమ్మా, లాస్ట్ 4 డిజిట్స్ డివైడ్ అవ్వాలి. నెక్స్ట్ 17. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, వి యూస్ ఆస్కులేటర్ హియర్. ఓకే, సో నెగిటివ్ or పాజిటివ్, లెట్స్ సీ. We use negative oscillator here, that is -5. For 3, for 7 we use -2. For 13 we use +4. For 17 we use -5. అంటే చూడండి మా, మనకు 7 ఉందనుకోండి, మైనస్ వస్తుంది. రైట్, ఎప్పుడైనా 7 అన్నా 17 అన్నా విల్ టేక్ మైనస్. ఓకే, సో లెట్స్ సీ హియర్ 1904 అనేది డివైడ్ అవుతుందో లేదో చూద్దాం. సో 1904 కదా.
17తో డివైడ్ అవుతుందో లేదో చూడాలి. ఫస్ట్ ఏం చేయాలి మనము, లాస్ట్ డిజిట్ని 5తో మల్టిప్లై చేయాలి. చూడండి 190 మైనస్ 5 ఇంటూ 4 ఎంత వస్తుంది, 170. సో 170/17 అంటే డివిజిబుల్ అవుతుంది అంతే కదా. మనం -5తో లాస్ట్ డిజిట్ని మల్టిప్లై చేయాలి. -5 ఇంటూ 4 ఎంత, -20. 190 - 20 ఈజ్ 170. సో డివిజిబిలిటీ రూల్ ఫర్ 17 ఎంతమ్మా, we use the oscillator, negative oscillator, that is -5. సో లాస్ట్ డిజిట్ని మనం -5తో మల్టిప్లై చేస్తాము. సో 18 అంటే చూడండి ఇక్కడ 18 అంటే ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 2, ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 9. 18 అంటే ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 2, ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 9. నెక్స్ట్ ఇక్కడ 19. సో 19 అంటే వాట్ వీ డూ హియర్ ఈజ్ వీ యూజ్ పాజిటివ్ ఆస్కిలేటర్, దట్ ఈస్ +2. ఓకే, సో +2. ఇక చూడండి మా, ఫర్ సపోజ్ 361, రైట్. సో 361 అంటే చూడండి మా, 361 అంటే 36 + 1 ఇంటూ 2 ఎంత వస్తుంది మా, 38. సో 38/19 డివైజ్ అవుతుంది కదా. సో 361 ఈజ్ డివిజిబుల్ బై 19. ఇక్కడ చూడండి మా, ఇక్కడ ఒక డయాగ్రామ్ రాస్తున్నాను, సో దాన్ని యూజ్ చేసుకోండి మీరు, రైట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఏంటి, మనకు 7తో అన్నప్పుడు ఏం చేయాలి, -2. ఓకే, 13తో అన్నప్పుడు +4. నెక్స్ట్ 17తో అన్నప్పుడు -5, 19తో అన్నప్పుడు +2, రైట్. అంటే 13కి 19కి వి యూజ్ +4 +2. 7 వచ్చినప్పుడు 17 విల్ టేక్ -2 -5. ఓకే, రైట్. సో డివిజిబుల్ బై 19. సో డివిజిబుల్ బై 20 అవసరం లేదు. 21 అంటే ఏం చేస్తాము, 3 7తో చేస్తాము. ఫర్ సపోజ్ 42 ఈజ్ డివిజిబుల్ బై 29 అవుతుందో కాదు కనుక్కుందాం అనుకోండి. ఇఫ్ 42 ఈజ్ డివిజిబుల్ బై 21 ఆర్ నాట్. ఓకే, ఇలా క్వశ్చన్ ఏమంటారు అంటే చూడండి మా, ఫైండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 21 అన్నాడు అనుకోండి. ఫైండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 21 అన్నాడు అనుకోండి. చూడండి 42042 అనే ఒక నెంబర్ ఇచ్చాడు, ఇది డివిజిబుల్ అవుతుందో లేదో మనం కనుక్కోవాలి. ఫస్ట్ 21 ఎలా రాస్తామో మనం, 37. 21 ఎలా రాస్తాము, 37. చూడండి ఇక్కడ ఫస్ట్ 3 అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద నెంబర్స్ రావాలి కదా, సమ్ ఆఫ్ ద నెంబర్స్ రావాలి. 3 7 అంటే సమ్ ఆఫ్ ద నెంబర్స్ రావాలి. చూడండి 4 + 2 + 0 + 4 + 2 ఎంత వస్తుంది మనకు, 12 వస్తుంది. 12/3 అంటే డివిజిబుల్ అవుతుంది అన్నట్టు. లెట్స్ గో ఫర్ 7. 7 అంటే మనం ఏం తీసుకోవాలి, వీ హ్యావ్ టు టేక్ -2. చూడండి 4204 -2 ఇంటూ 2 ఎంత వస్తుంది మనకి, 4200. సో 4200 అనేది 7తో డివైడ్ అవుతుంది కదా. ఎస్, అంటే ఈ 4202 అనేది 21తో డివైడ్ అవుతుందని అర్థం. ఇలా డివైడ్ చేసుకోవాలి ఒకవేళ బిగ్ నెంబర్ ఇచ్చినా కూడా. ఓకే, రైట్. ఓకే, సో with this we completed the divisibility rule questions. ఓకే, అంటే డివిజిబిలిటీ రూల్ కాన్సెప్ట్స్ మనము కంప్లీట్ చేసాము, రైట్. సో we completed the divisibility rules ma. So we completed divisibility rules here. Please subscribe to our channel T1 Academy. Thank you so much.